1915 సంవత్సరంలో అమెరికా దేశంలో ఒక పోటీ ఏర్పాటు చేశారు. ఏంటి ఆ పోటీ అంటే, చార్లీ చాప్లిన్ అనే ఒక మంచి కమెడియన్ ఉన్నాడు. మీరు యూట్యూబ్లో చార్లీ చాప్లిన్ అని కొడితే అతను మాట్లాడకుండానే నవ్విస్తూ ఉంటాడు. అమెరికా దేశంలో చార్లీ చాప్లిన్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవాడు. ఏంటి ఆ పోటీ అంటే, ఆ పోటీలో చార్లీ చాప్లిన్ లాగా ఎవరైతే ఉంటారో వారికి బహుమానము అని చెప్పి అంటారు. అందరూ చార్లీ చాప్లిన్ లాగా ఆ జుట్టు, ఆ మీసాలు, ఆయన వేసుకునే బట్టలు, ఆయన వేసుకునే టోపీ పెట్టుకొని పోటీల్లో వస్తారు. గమ్మత్తైన విషయం ఏంటంటే, ముగ్గురు పోటీల్లోకి వస్తారు. ముగ్గురులో అసలైన చార్లీ చాప్లిన్ కూడా పోటీలో పాల్గొంటాడు. చివరికి పోటీలు అయిపోయిన తర్వాత చార్లీ చాప్లిన్ అచ్చం ఇతనిలాగే ఉంటాడు, ఇతనే చార్లీ చాప్లిన్ లాగా ఒరిజినల్ గా ఉన్నాడని చెప్పి ఒక అతనికి బహుమానం ఇచ్చారు. అసలైన చార్లీ చాప్లిన్ కాకుండా నకిలీ చార్లీ చాప్లిన్ కే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? నకిలీనే ఎక్కువ డిమాండ్ ఉంది, నకిలీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు కూడా ఎలా ఉన్నాయంటే, అసలైన మాటల కంటే నకిలీ మాటలు ఏమైపోయినాయి అంట, ఎక్కువైపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నకిలీ నోట్లు, నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ ప్రజలు మన చుట్టూ అనేక మంది ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,